श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడు, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముక్తిని గునాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशर बाबूजी की जय। శ్రీ సాయిబాబా సత్య చరిత్ర నిన్నటి తరువాయి. షిరిడి 5/11/1918 శ్రీ దాదాసాహెబ్ గారికి కృపని అభిలషిస్తూ శిరస్సుంచి చేసే సాష్టాంగ నమస్కారములు. విన్నపం గురించి విశేషాలు. మీరు నాగ్పూర్కి చెందిన కేశవకి పంపించిన ఉత్తరాన్ని వాళ్ళు ఇక్కడ పూజ్యశ్రీ బాపు సాహెబ్కి పంపించారు. దానికి సంబంధించిన సమాచారాన్ని బాపు సాహెబ్ చెప్పిన విధంగా మీకు చెప్తున్నాను. సెప్టెంబర్ చివరిలో పూణేలో నేను చేస్తున్న ఉద్యోగ కాల పరిమితి అయిపోయాక నేను ఇక్కడికి అక్టోబర్ 2వ తారీఖున వచ్చాను. అప్పుడు శ్రీ సమర్థులు అనారోగ్యంతో ఉన్నారు. సుమారు సెప్టెంబర్ 28వ తారీఖున శ్రీవారికి జ్వరం వచ్చింది. ఆ తర్వాత 17వ రోజున ఆయన దేహాన్ని విసర్జించారు. జ్వరం 2-3 రోజులే ఉంది. కానీ ఆ తర్వాత ప్రాయోపవేశం చేసినట్లు శ్రీవారు అన్నం తినటం మానేశారు. దానివల్ల రోజు రోజుకి శరీరంలో శక్తి అనేది అసలు లేకుండా పోయింది. సమర్థులు మాట్లాడిన కొద్ది మాటలు నిర్వాణ సూచకంగా ఉన్నాయి. కానీ అది ఎవరూ గుర్తించలేకపోయారు. ఆయనకు జ్వరం వచ్చినప్పుడు బయట నుంచి వచ్చే భక్తుల్లో కేవలం కాకాసాహెబ్ మాత్రమే ఉన్నాడు. కానీ అతన్ని వెంటనే బాబా స్వయంగా ముంబైకి పంపేశాడు. తర్వాత సమర్థుల ఆరోగ్యం గురించిన సమాచారాన్ని విని ఆయన నిర్యాణానికి 3-4 రోజుల ముందు వచ్చేశాడు అతను. దీనికి 1.5-2 సంవత్సరాల ముందు నుంచి నానాసాహెబ్ నిమోన్కర్ శ్రీ సమర్థుల దగ్గర నుండి రాత్రింబవళ్ళు ఆయన సేవ చేసేవాడు. అది మనందరికీ తెలుసు. వీళ్ళు కాక బూట్టి, జోగ్, భాటే, మాధవరావు మొదలైన భక్తులు షిరిడీలో ఉన్నారు. శ్రీ సమర్థులు రోజులో 2 సార్లు లెండికి, గ్రామంలో భిక్షకి వెళ్ళటం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. శ్రీ సమర్థుల వ్యాహాలకి నడిచే వెళ్ళేవారు. కానీ 2 వైపులా ఆయన్ని భక్తులు పట్టుకొని ఉండేవాళ్ళు. ఇంచుమించు శ్రీవారిని ఎత్తుకొని తీసుకువెళ్ళేవాళ్ళు. తరువాత నిర్యాణానికి 1-2 రోజుల ముందు ఈ వ్యాహ్యాలి ఉదయం పూట భిక్ష ఆగిపోయాయి. శ్రీ సమర్థులు చింతా కరుసక, చింతించకండి మొదలైన మాటలంటూ అందరికీ ధైర్యం చెప్పేవారు. తమ ప్రయాణ సమయం గురించి ఎవరికీ తెలియనివ్వలేదు. శ్రీ సమర్థులు అఖండంగా సావధానులై ఉన్నారు. చివరి క్షణం వరకు సావధానులై భక్తులకు ధైర్యం చెబుతూనే ఉన్నారు. అక్టోబర్ 15వ తారీఖు మంగళవారం మధ్యాహ్న ఆరతి తర్వాత బాపు సాహెబ్, కాకాసాహెబ్ వగైరా భక్తులను భోజనానికి ఇళ్లకు పంపేశారు. వీరందరూ మసీదులో శ్రీ సమర్థులతో కలిసి రోజు భోజనం చేసేవారు. ఆ రోజు ఆ ప్రకారంగా వాళ్ళని ఇళ్ళకి పంపివేసి తాము ఇక్కడ ఇహలోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. అప్పుడు దగ్గర లక్ష్మీబాయి, బయాజీ, బాగోజీ, బాలాషింపే వాళ్ళ లక్ష్మణ్, నానాసాహెబ్ నిమోన్కర్ ఇంకా కొందరు భక్తులు ఉన్నారు. మాధవ్ దేశపాండే కింద మెట్ల మీద కూర్చొని ఉన్నారు. ఆయన లక్ష్మీబాయి షిండేకి జేబులో నుంచి కొన్ని రూపాయలు, అంటే 9 రూపాయలు తీసి ఇచ్చారు. కొద్దిసేపు అయ్యాక ఇలా అనసాగారు. అరే అతమల్లా ఇతే బరే వాటాత్ నాహి, వాజ్యాత్ గేవున్ చలాన్ మాన్హి బరే వాటేల్. అరే ఇప్పుడు నాకిక్కడ బాగలేదు. వాడాలోని బాపుసాహెబ్ బుట్టి యొక్క దగడీవాడ అని శ్రీవారు దగడీవాడ లేక వాడ అనేవారు. తీసుకెళ్తే నాకు బాగుంటుంది. ఇదే ఆయన చివరి ఆజ్ఞ. తర్వాత అలాగే జరిగింది. బయాజీ దేహం మీద ఆయన ప్రాణాలు వదిలారు. శ్రీ సమర్థులు ఎప్పటిలాగే కూర్చొని ఉన్నారు. ఎంతో అనారోగ్యంలో కూడా
శ్రీ సమ్మర్తులు కూర్చొనే ఉండేవారు. చావడిలో కొద్దిసేపు మాత్రమే నిద్రించేవారు. శ్రీవారి శ్వాస తగ్గిపోసాగింది. బాగోజీ ఇది గమనించి క్రింద కూర్చొని ఉన్న నానాసాహెబ్ నిమోర్కర్తో ఈ విషయం చెప్పాడు. నానాసాహెబ్ నీటి పాత్ర తీసుకొని సమర్థులకు నీరు త్రాగించసాగాడు. ఆ నీరు నోటిలో నుంచి బయటకొచ్చేసింది. అప్పుడు అతను దేవా అని గట్టిగా అరిచాడు. శ్రీవారు ఒక్కసారి కళ్ళు తెరిచి చూశారు. మెల్లిగా మూ అని పలికి తమ ప్రయాణం సాగించారు. 15వ తారీఖు మంగళవారం మధ్యాహ్నం సుమారు 2:30 గంటలకు ఆయన దేహాన్ని వదిలివేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశర బాబూజీ కీ జై. శ్రీవారు వాడాలోకి తీసుకెళ్లమని చెప్పిన మాటను గుర్తుపెట్టుకుని అందరూ బాబూసాహెబ్ బూటి వాడాలో శ్రీవారి దేహాన్ని పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగానే దేవాలయ గర్భగుడిలో శ్రీవారిని సమాధి చేయడానికి తవ్వకం మొదలుపెట్టింది. సాయంకాలం రహతా నుంచి ఫౌజ్దారు మొదలైన వాళ్ళు వచ్చారు. ఆ నిశ్చయమే స్థిరమైంది. శ్రీ గోపాలకృష్ణుని విగ్రహము స్థాపించాలనుకున్న చోటే శ్రీవారి సమాధి అయింది. ఆ దృఢమైన గర్భగుడిలో తవ్వకం పని రాత్రంతా నడిచింది. మన్నాడు కొద్దిగా అవాంతరం వచ్చింది. ఉదయాన్నే బొంబాయి నుండి అమీర్భాయ్ వచ్చాడు. కోపురగాం నుండి రెవెన్యూ అధికారి వచ్చాడు. వాగ్వివాదం జరిగింది. కొద్దిమంది భక్తులు శ్రీవారిని బయట పొలంలోకి తీసుకెళ్లాలని మొండి పట్టుతో కూర్చున్నారు. రెవెన్యూ అధికారి అభిప్రాయ సేకరణ చేశారు. శ్రీ బాబూసాహెబ్ వాడాలో శ్రీవారిని ఉంచాలన్న విషయంలో పై రెండు విరుద్ధ అభిప్రాయాలున్న వాళ్ళు ఒకే అభిప్రాయానికి వచ్చారు. రెవెన్యూ అధికారి నగరు కలెక్టర్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్తానన్నాడు. ఆ విధంగానే కాకాసాహెబ్ దీక్షిత్ నగర వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడు శ్రీవారు ప్రేరణతో విరుద్ధ భావాలున్న ఆ భక్తులు అనుకూల అభిప్రాయాన్ని ఇవ్వాలనుకున్నారు. అందరి అభిప్రాయం ప్రకారం బాబూసాహెబ్ వాడాలో సమాధి చేయాలని నిర్ణయం జరిగింది. బుధవారం సాయంత్రం ఏకాదశి రోజున శ్రీవారి దేహాన్ని ఊరేగించి వాడాలోని గర్భగుడిలో పెట్టారు. ఆ ప్రదేశానికి వచ్చిన శోభ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తే తప్ప తెలియదు. దేవాలయంలోని గర్భగుడి పొడుగు వెడల్పు కూడా కావలసినంతే వచ్చింది. వాడాలోని పనిని చేపట్టినప్పుడు శ్రీ సమర్థులు రాహు అని అంటుండేవారు. శ్రీవారి దేహాన్ని ఊరేగించి వాడాలోని గర్భగుడిలో పెట్టారు. ఆ ప్రదేశానికి వచ్చిన శోభ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తే తప్ప తెలియదు. దేవాలయంలోని గర్భగుడి పొడుగు వెడల్పు కూడా కావలసినంతే వచ్చింది. వాడాలోని పనిని చేపట్టినప్పుడు శ్రీ సమర్థులు ఇంత శోభను కలిగిస్తారన్న ఊహే లేదు. అసలు ఎలా ఊహిస్తాము? శ్రీవారు ఎప్పుడు అమ్మి వాడ్యాత్ జావూన్ రాహు అని అంటుండేవారు. కానీ శ్రీవారు జీవించినప్పుడు జరగబోయే దాన్ని ఎవరూ ఊహించగలరు? వాడాలో సమాధి దగ్గర మనసు ముగ్ధ మనోహర మధురానందంతో ఉంటుంది. షిరిడీలో మనసుకు ఇదివరకటి ఆ ఆనందమే కలుగుతుంది. శ్రీ బాబూసాహెబ్ అదృష్టం ఎంత గొప్పదో ఎవరు వర్ణించగలరు? ప్రత్యక్షంగా దేవుడే ఇంటికొచ్చి కూర్చున్నాడు. దేవాలయం నిర్మించినందుకు దాన్ని శ్రీవారు సార్థకం చేశారు. ఇప్పుడిక్కడ పూజార్చనలు పూర్తిగా హిందూ పద్ధతిలో చక్కగా నడుస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు కలగటం లేదు. బ్రాహ్మణుల మాటను దేవుడు సమర్థించాడు. తమ దేహాన్ని వాళ్ళకాధీనం చేశారు. నిర్వాణానికి 4-5 రోజుల ముందు సోనీ తల్లిని పిలిపించి, శ్రీవారు, ఇప్పుడు నాకు మసీదంటే విసుగు పుట్టింది, చావుడంటే విసుగు పుట్టింది. ఇప్పుడు నేను వాడాలకు వెళ్ళి కూర్చుంటాను. అక్కడ నన్ను బ్రాహ్మణులు చూసుకుంటారు అన్నారు.
జోగు అక్కతో 4-5 సంవత్సరాల ముందే ఆమె చేయి పట్టుకొని, ఈ శౌచ విధి జరిపే స్థలం నాదే. ఇక్కడ రాతి మేడ తయారవుతుంది. అక్కడ నేను కూర్చుంటాను అన్నారు. శ్రీ సమర్థుల సంకల్పం ఇంతకు మునిపే నిశ్చయించబడి ఉన్నట్లుంది. కానీ శ్రీవారు దాన్ని గురించి ఎప్పుడూ కూడా బయటకు తెలియనివ్వలేదు. లోపల ప్రేరణ కలిగించేవారు. సరే, చాలా ఆనందం కలిగింది. శ్రీ బాపూసాహెబ్ మీద ఇప్పుడు విశేషమైన బాధ్యత పడింది. దేవాలయం పని పూర్తి చేయవలసి ఉంది. శ్రీవారి పూజార్చనలకు శాశ్వత స్వరూపాన్ని ఇవ్వాల్సి ఉంది. ఆయన ఇప్పుడు సమాధిని వదిలిపెడతారని అనిపించటం లేదు. శ్రీవారి నిర్మాణం అయ్యాక ప్రతి చోట అనుభవాలిచ్చారు. తెల్లవారుజామున లక్ష్మణ్ భట్కి స్వప్నంలో వచ్చి, ఆ బాపు సాహెబు నిద్రపోతున్నాడు, పద అల్లే నాకు కాగడహారతి చెయ్యి అని చెప్పారు. అదేవిధంగా లక్ష్మణ్ భట్టు స్నానం చేసి బుధవారం ఉదయం మసీదుకు పోయి ఆ దేహానికి పూజ చేసి హారతినిచ్చాడు. పండీపురంలో దాసగని కలలోకి వచ్చి ఇలా చెప్పారు, మసీదు కూలిపోయింది. అపరిమితంగా పూలు తెచ్చి నా దేహం మీద కప్పు. అక్టోబర్ 27వ తారీఖున శ్రీవారి 13వ రోజున గొప్ప ఉత్సవం జరిగింది. ఎన్నో ప్రదేశాల నుంచి భక్తులు వచ్చేశారు. భోజనంలోకి లడ్లు చేశారు. అందుకు విరాళాలు 2400 రూపాయలు పోగయ్యాయి. నానాసాహెబ్ చందోర్కర్ మొదలైన వారంతా అక్కడ పోగయ్యారు. ఇదివరకు శ్రీ రాధాకృష్ణబాయి వెళ్ళిపోయాక భక్తులు చందాలు వేసుకొని ఆ నిధితో సంస్థ నడిపించేవారు. శ్రీ సమర్థులు పూజకు అవసరమైన ఖర్చంతా దానిలోంచే వాడేవారు. ఆ నిధి ఇప్పటికీ ఇదివరకట్లాగానే నడుస్తుంది. ప్రస్తుతము 15 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. శ్రీ బాపూసాహెబ్ బూటీని దీనికి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆయన చేసే ఏర్పాట్లన్నీ ప్రామాణికంగా డిసెంబర్ 24వ తారీఖు వరకు జరిపించాలి. క్రిస్టమస్ 24, 25, 26 తారీఖుల్లో భక్తులందరూ ఇక్కడికి షిరిడీ వస్తారు. అప్పుడు శ్రీవారి సంస్థానం కోసం నియమాలు ఏర్పరిచి సంస్థకు నిశ్చితమైన స్వరూపాన్ని ఇస్తారు. అప్పుడు మీరు ఇక్కడికి తప్పకుండా రావాలి. ఉత్తరము సవిస్తారంగానే కానీ హడావుడిగా వ్రాశాను. నేను వ్రాసిన దానిలో ఏమైనా తప్పులుంటే క్షమించగలరు. నేను 2-3 రోజుల్లో నాగపూర్ రావాల్సి ఉంది. అక్కడ మిమ్మల్ని కలిసినప్పుడు ఇంకా విశేషాలు చెప్తాను. ఇంతే సంగతులు. చిత్తగించవలను. వినమ్రతతో మీ గణపతి నార్కే. తాజా కలము. శ్రీవారి దేహము 24 గంటలు గడిచాక కూడా బిగుసుకుపోలేదు. మర్నాడు నోటి నుంచి కొంచెం రక్తం వచ్చింది. కాళ్ళు చేతులు అటు ఇటు కదల్చడానికి వీలుగా ఉన్నాయి. కప్ని చించి తీయవలసిన అవసరం పడలేదు. చివరి కప్ని వాడాలో మా ఇంట్లో ఉంది. 44వ అధ్యాయము. శ్రీ సాయినాథుని నిర్వాణము. శ్రీ సాయినాథులు ఈ జగత్తుని వదిలిపెట్టిపోవటము. శ్రీ గణేశునికి నమస్కారము. శ్రీ సరస్వతీదేవికి నమస్కారము. శ్రీ గురు మహారాజ్కి నమస్కారము. శ్రీ కులదేవతకి నమస్కారము. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. పూర్ణ చైతన్యంతో నిండి ఉన్న శ్రీ సాయినాథ, సమస్త జనులు సుఖానికి మీరు వసతి స్థానము, సమస్త ఐశ్వర్యాలకి మీరు నిధి. మీ కృపతో భక్తుల పేదరికాలాంటి దీన స్థితులు నశించిపోతాయి. మీకు నా నమస్కారము. మీ చరణాలకు సహజాతి సహజంగా నమస్కరిస్తే మానవుల పాపాలన్నీ ప్రక్షాళనమవుతాయి. అయితే ఇక భక్తి భావంతో మీ భజన పూజలను చేస్తే దానితో ఎంత పాపముక్తులు పవిత్రులు అవుతారో. సుధా స్రవంతులు తమ పెదవుల్లో దాచుకున్న ఆయన మందహాస వదనాన్ని అవలోకిస్తే సంసారంలోని సమస్త దుఃఖాలు పారిపోతాయి. ఆకలి దప్పులు అక్కడక్కడే తీరిపోతాయి. ఆయన దర్శనం అలౌకికంగా ఉంటుంది. అల్లా మాలిక్ అనే చింతన సదా ఆయన మనోప్రాంగణాన్ని అలంకరిస్తుంది. ఆయన ఏ రకమైన కోరిక లేదు, ఎలాంటి అభిమానము లేదు. ఆయన మనసుకి లోభమంటే తెలియదు, ఎలాంటి వాసన లేదు. వారి గొప్పతనాన్ని నేనెంతని వర్ణించను.
అపకారం చేసేవారికి కూడా ఆయన ఉపకారం చేస్తారు. అలా ఆయన మనసు ఎదవీణను మీటే శాంతి ప్రసన్నాలతో నిండి ఉంటుంది. ఆయన ఎన్నడూ క్షణం కూడా విశ్రమించరు. ఆయన్ని మన హృదయ ప్రాంగణంలో నిలుపుకోవాలి. శ్రీకృష్ణుడు కళ్ళు కమలాల్లా అందంగా సోయగా సోయాగా లొలుకుతూ ఉండేవి. మహాత్ములకు ఒక్క కన్నే ఉంటుంది, లేక వాళ్ళు అంధులుగా కూడా ఉండొచ్చు. దైవము అందమైన రూపంతో అంగసౌష్ఠవంతో ఉంటారు. అయితే మహాత్ముల స్వరూపము సదా ఆనంద దీపికలు వెలిగిస్తూ ఉంటుంది. దైవ దృష్టి మన దైవ దృష్టి మనం పెట్టిన కేకను వినగానే మన వైపుకు తిరుగుతుంది. అయితే మహాత్ముల దృష్టికి పరిమితి లేదు. దైవము ఇలా అంటారు, ఏ యదా మాం ప్రవచనే తే తాంసా దైవ భుజ భజ మాహ్యం. నా పట్ల ఎలాంటి భక్తిని కలిగి ఉంటే వారికి వారికి వారి భక్తిని అనుసరించి అలాంటి ప్రతిఫలం ఇస్తాను. అయితే మహాత్ముల అంతఃకరణ వారిని నిందించిన వారిపై కూడా కారుణ్యం కురిపిస్తుంది. శ్రీరామ ప్రభువు, శ్రీకృష్ణ భగవాను, సాయి మహారాజు వీరి ముగ్గురిలో అసలు భేదం లేదు. పేర్లు చూస్తే మూడు వేర్వేరుగా వస్తువులవి, కానీ వాళ్ళు అన్నిటా ఒకరిగానే ఉంటారు. ఆ వస్తువుకి మరణం ఉంటుందని అనటం అనవసరము. కాలం మీద సత్తా ఉన్న వారికి మరణం వల్ల ఏదైనా బాధ ఉండగలదా? మన ప్రారంధము లేక సంచిత కర్మలు అంటే ఏమిటో మనకు తెలియదు. క్రియామాణం అంటే కూడా తెలీదు. గురు మహారాజు, సాయి మహారాజు దయామృత సాగర్లు. అది తెలిసి నేనాయన్ని ఆశిస్తున్నాను. అనేక రకాల వాసనలు తరంగాలు ఎగిసిపడటం వల్ల మనసుకి శాంతి లేకుండా పోయింది. బాబా, మీరు కృప చూపకపోతే తప్ప మనసుకి స్థైర్యం కలగదు. గడిచిన అధ్యాయం మొదట్లో మీకు మాటిచ్చాను, కానీ దాన్ని నిలుపుకోలేదు. దాన్ని పూర్తిగా నిరూపించలేదు. ఇప్పుడు అది పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు వినండి. గడిచిన అధ్యాయంలో అంత్యకాలము సమీపించిందని తెలుసుకుని బాబా 14 రోజులు ఒక బ్రాహ్మణ నోట్ల వెంట శ్రద్ధగా రాత్రింబవళ్ళు రామాయణం విన్నారు. అలా వింటూ వింటూ 2 వారాలయ్యాక దసరా రోజు వచ్చాక బాబా దేహము ధరిత్రిపై ఒరిగిపోయింది. బాబా ప్రాణోత్క్రమణ అయ్యాక లక్ష్మణమామ ఆ కళేబరానికి పూజ చేశాడు. బాబు సాహెబు నిరాజన హారతి ఇచ్చారు. ఆ తర్వాత హిందూ ముస్లింలు ఈ కళేబరాన్ని యోగ్యమైన స్థలంలో ఎక్కడ ఉంచాలి అని ఆలోచించడానికి 36 గంటలు పట్టింది. ఇదంతా గత అధ్యాయంలో చెప్పాను. తమ సమాధి స్థానాన్ని బాబా మొదట ఎలా నిశ్చయించారో, అనుకోకుండా బాబాకి ఇష్టమైన ఇటుక ఎలా పడిపోయిందో, ఒకసారి 3 రోజులు నా బాబా బ్రహ్మాండం అంటే సహస్రారంలోకి తమ ప్రాణాన్ని నిలిపివేయించారు. ఆయన సమాధిలో ఉన్నారా లేక దేహావసానమైందా అన్న విషయం జనులంతా సంశయంలో పడిపోయారు. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోవటం చూసి బాబా సమాధి నుంచి తిరిగి లేవటం అసాధ్యం అనిపించింది. అలా 3 రోజులయ్యాక ఆయన ప్రాణం పోయిందని నిశ్చయం కలిగింది. ఉత్తర విధులు చేయాలన్న ఆ విషయం అందరికీ సహజంగా గుర్తొచ్చింది. అలాంటి ఆ సందర్భంలో మనసులో సావధానులై బాబా ఒక్కసారిగా దేహస్పృహలోకి వచ్చారు. భక్తుల చింతను దూరం చేశారు. ఈ విషయాలన్నీ ప్రేమగా వింటే శ్రోతల మనసుల్లో ఆనంద నందివర్ధనలు ప్రబలమై కంఠము పూడుకుపోతుంది. ఇది కథ కాదు, ఒక పెద్ద పేటిక. దానిలో అమూల్యమైన సాయి రత్నాలున్నాయి. ప్రేమపూర్వకంగా తెరిచి చూస్తే ఆ సాయి దర్శన సుఖానుభవం కలుగుతుంది. ఈ అధ్యాయం అంతంలో సాయినాథుడు పూర్తిగా నిండి ఉన్నట్లు కనిపిస్తుంది. అది వింటే మీ మనసులో గూడు కట్టుకున్న కోరికలన్నీ రెక్కలు విప్పార్చి ఎగురుతాయి. వాటిని స్మరిస్తే మీరు ఎవరికైనా ఏదో ఒక సంరక్షణలు ఉండటం లేదా కృతార్థులవటం అవుతారు. తమ ఆచరణలో గొప్ప ఔదార్యాన్ని కలిగి ఉంటే శ్రీ సాయినాథుల చరిత్రను ప్రేమతోనూ ఏకాగ్రతతోనూ వినటానికి సిద్ధం కండి. అలాంటి పవిత్ర కథను ఎంత విన్నా భక్తుల చిత్తానికి ఎన్నటికీ తృప్తి కలగదు. అత్యంత శ్రేష్టమైన పూర్ణ పరమానందం కలుగుతుంది. సాంసారిక కష్టాలతో అలసి తొలసిన వాళ్ళకి విశ్రాంతి కలుగుతుంది. చిత్తము
ప్రసన్నమై హర్ష స్వనాందాలు ఎదుట నిలబడతాయి. అలాంటి ఈ సాయి కథలు ఎంతో నిర్మలము శుద్ధము అయిన సుఖాలు. ఎంతగా విన్నప్పటికీ అవి నిత్య నూతనంగా ఉంటాయి. ఇదే రమణీయతకు అంటే సుఖమిచ్చే వస్తువు లక్షణము కనుక ఈ పవిత్రమైన మహాత్ముని కథను అనన్య చిత్తులై వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరద్ బాబూజీ కీ జై. సరే, తరువాత ఆ కళేబరానికి సంబంధించిన యోగ్యమైన నిర్ణయం గురించి చర్చ చేసి చేసి జనులంతా అలసిపోయారు. అప్పుడు ఎలాంటి అనుభవం వచ్చిందో చూడండి. బూటీవాడలోని పెద్ద హాలు లోపలి భాగంలో మురళీధర శ్రీకృష్ణుణ్ణి స్థాపించాలని అనుకున్న స్థలమే బాబాని ఉంచటానికి నిర్ణయించబడింది. మొదట్లో ఆ వాడ పునాదులు తవ్వుతున్న సమయంలో బాబా లెండీకి వెళ్ళేటప్పుడు మాధవరావు చేసిన విన్నపానికి బాబా అనుమతి ఇచ్చారు. బాబా చేతికి కొబ్బరికాయ ఇచ్చి మాధవరావు, బాబా, మురళీధరుని స్థాపించవలసిన ప్రదేశం తవ్వబడుతుంది, కృపాదృష్టితో ఇటు చూడండి అని ప్రార్థించాడు. బాబా ఆ శుభ సమయం చూసి కొబ్బరికాయ కొట్టండి అన్నారు. మనమంతా ఇక్కడే కాలక్షేపం చేద్దాం, ఇక్కడే మనం లేస్తూ కూర్చుంటూ సుఖ దుఃఖాలను వెళ్ళబోసుకుందాం. ఇక్కడ పిల్ల పాపలందరికీ మనశ్శాంతి లభిస్తుంది. మొదట్లో బాబా ఈ మాటలు ఊరకే అన్నారు అనిపించింది అందరికీ. కానీ తరువాత అనుభవంలోనికి వచ్చినప్పుడు ఆ మాటల్లోని వాస్తవం అర్థమైంది. బాబా దేహావసాన సమయాక మురళీధరుని ప్రతిష్టాపన ఆగిపోయింది. అదే సాయి దేహాన్ని సురక్షితంగా పెట్టడానికి ఉత్తమ స్థానంగా అయింది. ఈ శరీరం వాడాలో పడుగాక అని చెప్పిన బాబా చివరి మాటను అనుసరించి చివరికి అందరూ బాబాయే మురళీధరుడైనారు అన్న నిశ్చయానికి వచ్చారు. శ్రీమాన్ బుట్టి మొదలైన సమస్త హిందూ ముస్లింలు ఈ ఆలోచనతో రాజీపడి వాడాను ఆ మంచి పనికి ఉపయోగించారు. అలా అది ఎంత ఖరీదైన వాడ అయి ఉన్నా కూడా బాబా దేహం ఎక్కడో పడి ఉంటే అప్పుడు ఆ వాడ కూడా శూన్యంగా ఎంతో భయానకంగా ఉండేది. ఇప్పుడు అక్కడ భజనలు, పూజలు, హరికథా సంకీర్తనలు, పురాణ పఠనలు, వచ్చిపోయే అతిథులకు అన్నదానాలు జరుగుతాయి. దానికి కారణం శ్రీ సాయియే. ఈ రోజు ఇక్కడ ఇలా భోజనాలు పెట్టి తృప్తి పడటానికి, లహురుద్ర రుద్రాల ఆవర్తనలు చేయటానికి, దేశ విదేశాల నుండి భక్తులు రావటానికి, వీటన్నింటికీ కారణం శ్రీ సాయియే. సరే, మహాత్ముల మాటల్లోని ప్రతి అక్షరాన్ని చెవుల్లో నింపుకోవాలి. వాళ్ళు ఏదో అన్నారులే అనుకుని వాటిని అవమానించకూడదు, త్యాగం చేయకూడదు. ఆ మాటలు ఎంతో అద్భుతంగానూ సందేహాస్పదంగానూ అనిపించి అర్థం చేసుకోవటం కష్టమైనప్పటికీ సమయం వచ్చినప్పుడు వాటికి అర్థం బోధపడుతుంది. దేహం పడిపోబోయే నాటికి కొద్ది రోజుల ముందు జరగబోయే సంఘటనను సంబంధించి షిరిడీలో మసీదులో కొన్ని అపశకునాలు కనిపించాయి. వాటిలో నేను శ్రోతలకి ఒకటి చెప్తాను. ఎందుకంటే అన్నీ చెప్తూ పోతే గ్రంథం విస్తరిస్తుంది. ఎన్నో సంవత్సరాల తరబడి బాబా వద్ద ఓ పాత ఇటుక ఉండేది. దానిపై చేయి వేసి బాబా ఆసనంలో కూర్చునేవారు. ఆ ఇటుకని ఆధారంగా చేసుకుని రాత్రి వేళ ఎప్పుడూ ఏకాంతంలో బాబా ఆ మసీదులో ఆసనంలో ప్రశాంత చిత్తంతో కూర్చునేవారు. అలా ఎన్నో సంవత్సరాల పాటు ఏ అవాంతరము లేకుండా అది నడిచిపోయింది. కానీ జరగబోయే దాని ముందు నిత్యనియమం నడవదు. అనుకోకుండా అది విరిగిపోయింది. బాబా మసీదులో లేనప్పుడు ఒక పిల్లవాడు మసీదులో చెత్త ఊడుస్తున్నాడు. ఆసనం కింద చెత్త ఊడ్చటమనేది నిమిత్తమైంది. ఆ ఇటుక కొద్దిగా పైకి లేపినప్పుడు దానికి పగిలే సమయం వచ్చింది.
ఆ పిల్లవాడి చేతి నుండి జారిపడి అది వెంటనే 2 ముక్కలైంది. ఈ సమాచారం వినగానే బాబా, ఇది ఇటుక కాదు, నా ప్రారబ్ధమే, అది విరిగింది అని బాబా చాలా కలత చెందారు. ఆయన కళ్ళ నుంచి దుఃఖాశ్రువులు స్రవించాయి. ఏ ఇటుకని ఆధారం చేసుకుని బాబా యోగాసనంలో కూర్చునేవారో ఆ ఇటుక పగిలిపోగానే బాబా హృదయం బద్దలైంది. ఆయన కంఠం పూడుకుపోయింది. ఎంతో కాలం నాటి పాతది, తన ఆసనానికి మూల ఆధారమైనటువంటిది అయిన ఆ ఇటుక ఒక్కసారిగా పగిలిపోవటం చూసి బాబాకి మసీదంతా శూన్యమైనట్లు అయింది. అది సాధారణమైన మట్టి ఇటుక, కానీ బాబాకు అది ఎంతో ప్రీతిపాత్రమైనది. దాని దుస్థితిని చూసి బాబా మనసులో ఎంతో దుఃఖించారు. ఆ ఇటుకకే ఆ ఇటుకకే జారిగిలపడి ఆసనంలో యోగతత్పరులై బాబా గంటల తరబడి అలా కూర్చుని ఉండేవారు. కనుక దానిపై ఆయనకి ఎంతో ప్రేమ ఉండేది. దాని సాంగత్యంతో నేను ఆత్మచింతన చేసేవాణ్ణి. అది నా ప్రాణానికి ప్రాణం. అలాంటి నా ఆత్మీయురాలు పగిలిపోయింది. అది లేకుండా నేను ఇక్కడ ఉండలేను. ఇటుక నా జీవన సహచరి. ఈరోజు అది నన్ను వదిలి వెళ్ళిపోయింది అని దాని సుగుణాలు గుర్తుకు తెచ్చుకుని బాబా దుఃఖించసాగారు. ఇక్కడ పాఠకులకు ఇటుక క్షణంలో నశించిపోయేది కదా, మరి దానికోసం దుఃఖించటం ఎందుకు? జనులు ఏమనుకుంటారు అని సహజంగా సందేహం కలగవచ్చు. మొదట్లో ఎవరికైనా అదే సందేహం మనసులో కలుగుతుంది. బాబా చరణార విందాలకు వందనం చేసి ఆ సందేహానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను. జగత్తు ఎలా ఉద్ధరింపబడుతుంది? దీనులు పామరులు సంసార సాగరం నుంచి ఎలా దాటిపోతారు? దీనికోసమే మహాత్ములు అవతరిస్తారు. వారికి అంతకు మించి మరొక పనే ఉండదు. సామాజిక వ్యవహారంలో నవ్వటం, ఏడవటం, ఆడటం ఇత్యాది పద్ధతులన్నీ కేవలం నటనే అయి ఉంటాయి. అది తెలుసుకోవటమే సంసారంలో వ్యవహరించటంలోని మర్మం. శ్రేష్ఠులైన వారు ఆచరించిన దాన్నే జనులు సాధారణంగా అనుసరిస్తారు. మహాత్ములు పూర్ణ జ్ఞానులైనప్పటికీ ఈ జగత్తులో వారి ఇచ్చలన్నీ నెరవేరినప్పటికీ కూడా లోకులను ఉద్ధరించటం కోసం వారు కర్మలు చేయటానికి సిద్ధంగా ఉంటారు. సరే, అసలు ఈ దేహ అవసానానికి 32 సంవత్సరాల క్రితమే, అంటే క్రీస్తు శకం 1886లో బాబా సమాధి అయి ఉండేవారు. కానీ మహాల్సాపతి బుద్ధి పనిచేసినందువల్ల నిజంగా ఆ దుస్సంఘటన నిశ్చయపూర్వకంగా ఆగిపోయింది. ఆ దుష్టయోగం ఆగి ఉండకపోతే సరువులకి సాయి యొక్క సుయోగం ఎలా లభించేది? గ్రంథం రాసే నాటికి 43 సంవత్సరాల ముందు బాబాతో వియోగమయ్యే ఆ దుష్టయోగం కలిగేది. మార్గశిర మాసంలో పౌర్ణమి రోజున ఆయాసం వచ్చి బాబా అస్తవ్యస్తులైనారు. దేహం యొక్క స్వాభావిక ప్రారబ్ధాన్ని సహించటం కోసం ఆయన ప్రాణాన్ని బ్రహ్మాండంలోనికి తీసుకెళ్లారు. 3 రోజుల పాటు నేను బ్రహ్మాండంలో ప్రాణాన్ని నిలుపుతాను, నన్ను లేపకండి అని బాబా చెప్పారు. అలా అంటూ ఆ సభామండపంలోని ఒక మూలని తమ వ్రేలితో చూపారు. అక్కడ సమాధి త్రవ్వి నన్నక్కడ ఉంచండి అన్నారు. తరువాత మళ్ళీ మహాల్సాపతి వైపు తిరిగి అతనితో ఆయన స్పష్టంగా 3 రోజుల వరకు మరచిపోయి నన్ను నిర్లక్ష్యం చేయకు, నన్ను ఉంచవలసిన స్థలానికి చిహ్నంగా 2 జెండాలు పాతు అంటూ ఆయన బ్రహ్మాండంలో ప్రాణాలను నిలిపారు. ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడినట్లు శరీరం నిశ్చలమైంది. మహాసపతి ఆయన మెడను తన తొడపై పెట్టుకున్నాడు. ఇతరులు మాత్రం ఆయన తిరిగి స్పృహలోకొస్తారు అన్న ఆశను వదులుకున్నారు. రాత్రి అయింది, 10 గంటలు కొట్టింది. అప్పుడే ఇది జరిగింది. భక్తుల నోట మాట రాక మౌనంగా ఉండిపోయారు. మనసులో ఇలా అనుకున్నారు, ఎంత హఠాత్తుగా జరిగింది ఇది. ఆయన శ్వాస ఆడటం లేదు, నాడి ఆగిపోయింది. శరీరం నుంచి ప్రాణం పోయినట్లుంది. జనులకి భయంకరమైన అవస్థ వచ్చింది. కానీ సాయిబాబా అపరిమిత సుఖంతో ఉన్నారు. అప్పుడు మహాల్సాపతి జాగ్రత్తగా సాయిబాబాని కాపాడుతూ ఆ ప్రదేశంలోనే మేలుకుని ఉన్నాడు. సాయిబాబా నోటి నుంచి సమాధి తవ్వమన్న ఆజ్ఞ అయింది. కానీ అలా చేయటానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. బాబా సమాధి చెందటం చూసి గ్రామమంతా అక్కడ ప్రోగైంది. జనులు దిగ్భ్రాంతితో చూడసాగారు. కానీ భగత్ తన ఒడి నుంచి ఆయన్ని జరపలేదు. తమ ప్రాణం పోతుందని తెలిస్తే భక్తులు ఒక్కసారిగా నిర్ఘాంతపోతారని 3 రోజులు
నన్ను ఉంచండి అని చెప్పి సాయిబాబా భక్తులను మోసగించారు. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోయాయి. ఇంద్రియాలు పనిచేయటం మానేశాయి. కదలికలు అన్న మాటే లేదు. తేజస్సు కూడా మందగించింది. పరిసరాల స్పృహే లేకుండా పోయింది. మాట ఆగిపోయింది. ఇక తిరిగి స్పృహలోకి ఆయన ఎలా వస్తారా అని అందరికీ ఎంతో చింత కలిగింది. 2 రోజులు దొర్లిపోయాయి. శరీరం స్పృహలోకి రాలేదు. మౌల్వీలు, ముల్లాలు, ఫకీర్లు మొదలైన వాళ్ళు వచ్చారు. అందరూ తర్వాత ఏం చేయాలి అన్న ఆలోచన మొదలుపెట్టారు. అప్పా కులకర్ణి, కాశీరాం షింపి కూడా వచ్చారు. బాబా తమ సుఖస్థానాన్ని చేరుకున్నారు. ఇప్పుడు ఆయన దేహానికి విశ్రాంతి ఇవ్వాలి అని వారికి దృఢంగా అనిపించింది. కొందరు కొద్దిసేపు ఆగుతాం, ఇంత హడావిడి మంచిది కాదు, బాబా అందరిలా కాదు, ఆయన మాటలు నిజమవుతాయి అన్నారు. వెంటనే మరికొందరు శరీరం చల్లబడిపోయాక అందులో చైతన్యం ఎక్కడి నుండి వస్తుంది, ఏమిటి ఈ మూర్ఖమైన పోట్లాట, ఆయన చూపించిన స్థలంలో సమాధి కోసం తవ్వి భక్తులందరినీ పిలిచి సరైన సమయంలో దాన్ని పాతి పెడదాం పదండి, అంతా సిద్ధం చేయండి అని ప్రత్యుత్తరం ఇచ్చారు. అలా వాద ప్రతివాదాలు జరుగుతూ జరుగుతూ 3 రోజులు గడువు పూర్తి అయింది. తరువాత తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరంలో చైతన్యం వచ్చినట్లు కనిపించింది. మెల్లమెల్లగా స్పృహలోకి వచ్చారు ఆయన. ఒళ్ళు విరుచుకుంటూ లేచారు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రారంభమైనాయి. కడుపుకు కూడా కదలికలు వచ్చాయి. ముఖం ప్రసన్నంగా కనిపించింది. కనురెప్పలు మెల్లగా తెరుచుకున్నాయి. స్పృహలేని స్థితి పోయి జాగ్రత్త అవస్థ లక్షణం ప్రారంభమైంది. దేహభావాన్ని విస్మరించి దాన్ని తిరిగి గుర్తు తెచ్చుకోవటం లేక లోపించిన నిధిని వెతికి భాండాహారాన్ని తెరవటం లాంటి స్థితి కలిగింది. సాయిబాబా స్పృహలోకి రావటం చూసి జనులందరి ముఖాల్లో ఆనందాల హరివుళ్ళు వెల్లవిరిసింది. దేవుడి దయ వల్ల విఘ్నాలు పోయాయి. జరిగిన సంఘటనకి భక్తులు ఆశ్చర్యపడ్డారు. భగత్ సాయి ముఖంలోకి ప్రేమతో చూశాడు. సాయి కూడా మెల్లగా తల కదిలించారు. ఆ ప్రకారంగా భయంకర సందర్భం ఆగిపోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. మౌల్వీ ఫకీర్లు తమ తలలు వంచుకున్నారు. మౌల్వీలు మొదలైన వారి దురాగ్రహాన్ని చూసి భగత్ సాయి ఆజ్ఞను పాటించడంలో ఏమాత్రమైనా అశ్రద్ధ చేసి ఉంటే, ఏమాత్రమైనా నిశ్చయాన్ని సడలించి ఉంటే ఎంతో సంకటం వచ్చి పడేది. బాబా 43 సంవత్సరాల ముందే సమాధి అయిపోయి ఉండేవారు. అప్పుడు సుందరమైన సుఖకరమైన ఈ దర్శనం ఎలా అయ్యేది? జనులకు ఉపకారం చేయడానికి సమాధిని విసర్జించి సాయిబాబా మళ్ళీ లేవడంతో భక్తులకు తృప్తి కలిగింది. భక్తుల కార్యాన్ని నెరవేర్చడంలో అలసిపోయి పరమానందంలో లీనమయ్యే వారిని అసలు మేల్కొల్పడమేమిటి? నిజంగా ఆయన లీలలను తెలుసుకోవడం చాలా కష్టం. బాబా స్పృహలోకి రావడం చూసి భక్తులు ఆనందించారు. వారాయన దర్శనం చేసుకోవడానికి పరిగెత్తారు. ఆ ప్రకారంగా బాబా సమాధి నుంచి మళ్ళీ లేవడం సర్వులకి గొప్ప సుఖానికి కారణమైంది. సరే, గడిచిన కథలో కలపాలని ఆ చివరి దేహావసాన సంపూర్ణ వర్ణన ఇప్పటిదాకా నాకు గుర్తున్నంత వరకు చెప్పాను. ఇప్పుడు శ్రోతలందరూ ఒక క్షణం మనసులో ఆలోచించుకోవాలి. మొదట్లో సమాధి నుంచి బాబా లేచినారని సంతోషం, చివర్లో దేహావసానం అయిపోయిందని దుఃఖం ఎందుకు కలగాలి? రెండూ అసమంజసమే కదా. దేహంలోని ఇంద్రియాలకు ఆధారభూతమైన 5.5 అడుగుల శరీరం బరువు మోసిన వాహనమా ఈ సాయి? ఆ పొరపాటు ఆలోచనను వదిలేయండి. ఆ దేహాన్ని సాయి అని అందామంటే ఆ దేహాన్ని విసర్జించిన విదేహుడు, ఆయనకి పేరే లేదు, ఆ వస్తువుకి రూపమూ లేదు. శ్రీ సాయి రూపానికి అతీతులు. దేహం నాశవంతమైనది, వస్తువు స్వతంత్ర్యం.
నాశరహితము అయినది. దేహం పంచభూతాలతో తయారైంది. స్వద్వస్తువుకి ఉత్పత్తి నాశనము లేవు. జడ ఇంద్రియాలను నడిపించే ఆ దేహంలోని శుద్ధ సత్వయుక్త బ్రహ్మరూప చైతన్యమైన ఆ వస్తువు పేరు శ్రీ సాయి. అది ఇంద్రియాలకు అతీతం. ఇంద్రియాలు జడమైనవి, వాటికి అది తెలీదు. అదే ఇంద్రియాలను తమ పని చేయడంలో ప్రవృత్తం చేస్తుంది, ప్రాణాన్ని నడిపిస్తుంది. ఆ శక్తి పేరే సాయి. అది లేని చోటంటూ లేదు. అది లేకపోతే 10 దిక్కులు పాడుపడతాయి. ఆ వస్తువు చరచరాల్లో నిండిపోయింది. ఆ స్థితే ఈ సాయి అవతారం. మొదట అవ్యక్తంగా ఉండేది, తరువాత నామరూపాలతో అది వ్యక్తమైంది. పని అయిపోయాక అది అవ్యక్తంతో సమరసమైంది. అవతార పురుషులు దేహాన్ని వదిలేసి తమ పరమధామానికి వెళ్ళినట్లే ఉంది సాయి చేసిన ఈ కరణి కూడా. గుప్తంగా అవ్వాలని మనసు కనిపించగానే శ్రీ నరసింహ సరస్వతి గాన్గాపురం నుంచి పర్వతయాత్రకు పోతామని ఒక్కసారిగా బయలుదేరినట్లు భక్తులు అడ్డుపెట్టినప్పుడు నేను అలా వెళ్ళడం లోకంలో ఆదర్శం నెలకొల్పడం కోసం. నేను గాన్గాపూర్ను వదలను అని వారిని తృప్తిపరిచారు. కృష్ణానదీ తీరంలో ఉదయం స్నానం చేయాలి. బిందు క్షేత్రంలో అనుష్ఠానం చేసుకొని పాదుకల పూజ చేయాలి. అక్కడే నేను నిరంతరం ఉంటాను. శ్రీ గురుచరిత్ర 51వ అధ్యాయం నుండి 14, 18 ఓబీలు. శ్రీ సాయిబాబా స్థితి కూడా అలానే ఉంది. ఆయన నిధనం కూడా లోకరీతిని అనుసరించడం కోసమే. అలా చూస్తే జడ జంగమ వస్తువులన్నింటిలోనూ సర్వుల హృదయాల్లోనూ శ్రీ సాయి నివసిస్తారు. వారి వారి భక్తి భావాన్ని బట్టి వారికి నిత్యము అనుభవం కలుగుతూ ఉంటుంది. ఎవరు ఇందులో సందేహం పెట్టుకోవలసిన అవసరం లేదు. శ్రీ సాయి మరణానికి అతీతులు. శ్రీ సాయి సమర్థులు. దీనులపై దయామృతాన్ని వర్షించేవారు. శరణుదొచ్చిన అమాయక భక్తియుక్త అంతఃకరణ ఉన్న భక్తులను పాలించేవారు. అత్యంత శ్రేష్టమైన ప్రేమకై ఆయన అలమటిస్తారు. అందరిపై ఎంతో మమకారం చూపిస్తారు. ఈ లౌకికంలో ఆయన ఒకవేళ కళ్ళకు కనిపించకపోయినా ఆయన అన్ని చోట్ల ఉన్నారు. స్వయంగా సూక్ష్మత్వంలో దాక్కుని ఉన్నప్పటికీ ఆయన మనకి పిచ్చి పట్టిస్తారు. ఆయన మరణం ఓ బూటకం. మనలను మోసం చేయడానికే వేషం ధరించారు. ఏ రకమైన అల్పత్వము లేని అనేక రకాల చమత్కార లీలలు చేసి చూపే పరమేశ్వరులే ఆయన వినాశం పొంది ఆయన అవినాశి అయ్యారు. ఆయన వద్ద ఉన్న ప్రేమను ఆశ్రయించి ఆయన చిరునామా తెలుసుకొని మీ పనులు నెరవేర్చుకోండి. ఆయన్ని మనస్ఫూర్తిగా పూజిస్తే, భక్తిభావంతో ఆయన్ని స్మరిస్తే భక్తులందరికీ అనుభవం కలుగుతుంది. ఆయన సర్వవ్యాపకత కనిపిస్తుంది. చైతన్య స్వరూపం ఉన్న వారికి ఉత్పత్తి స్థితిలయాల గురించి భయముండదు. వారు సర్వదా చైతన్యంలో పూర్ణులుగా ఉంటారు. వారి వద్ద వికారాల పదార్థ స్థితి గురించి అయ్యే వికారాలకు ఆశ్రయం ఉండదు. బంగారం నగలు చేయించక ముందు బంగారమై ఉంటుంది. నానా రకాల నగలు చేయించిన తరువాత కూడా దానికి సువర్ణత్వం అంటిపెట్టుకొని ఉంటుంది. రకరకాల నగలు సర్వము నశించిపోయేవే, కాలాంతరాల్లో మార్పు చెందేవే. వాటిని కరిగించినప్పుడు మిగిలేది నామాన్ని, ఆకారాన్ని పోగొట్టుకొని రూపాంతరానికి మొదట ఉన్న అసలు బంగారం. నిరంతరం ఉండే ఈ బంగారంలో ఉండే చైతన్య స్వరూపులు సాయిలో ఈ హేమాడ్ పంతు సమూలంగా పూర్తిగా కరిగిపోగాక. అలాంటి గుణాలతో ఉన్న సాయి చరణాల్లో విశ్వానికి ప్రళయం వచ్చే వరకు నివసించుగాక. బాబాకి 13వ రోజు అయిపోయింది. భక్తుడు బాళాసాహెబ్ భాటే గ్రామంలోని బ్రాహ్మణులను కలుపుకొని ఉత్తర వీధిని ప్రారంభించారు. ధరించిన వస్త్రాలతో స్నానం చేసి బాళాసాహెబ్ బుచే తిలాంజలి, తిలతర్పణం, పిండ ప్రదానం, మరణానంతరం 10 రోజుల వరకు ప్రతిరోజు తైల మిశ్రమ నీటితో
మృతులను ఉద్దేశించి చేసే తర్పణం అంటే అది ఇచ్చే విధి. సంపటీకరణ ఉత్తర క్రియలు శాస్త్రాన్ని అనుసరించి ఆయా సమయాల్లో ప్రతి నెల ధర్మశాస్త్ర ప్రకారం నడిచాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बापूजी की जय. భక్త శ్రేష్ఠుడు ఉపాసాని బాపు సాహెబ్ జోగుతో కలిసి పవిత్రమైన గంగా తీరానికి వెళ్ళి హో మహావనం పూర్తి చేశాడు. బ్రహ్మణ భోజనము, పేదలకు అన్నదానము, యథావిధిగా దక్షిణలు ఇచ్చి శాస్త్ర ప్రమాణంగా విధులన్నీ పూర్తి చేసి వారు తిరిగి వచ్చేశారు. ఇప్పుడు ఒకవేళ బాబా లేకపోయినా, ఆయనతో మాట్లాడకపోయినా మసీదును చూడగానే ఆ వెనుకటి సుఖ సంవాదం గుర్తొస్తుంది. బాబా నిత్యము కూర్చునే పద్ధతికి చెందిన దర్శన సుఖాన్ని అనుభవించటానికి కాగితం మీద గీసిన అత్యుత్తమ తైలవర్ణ చిత్రాన్ని మసీదులో స్థాపించారు. సాయిబాబా దేహం దృష్టికి కనిపించకపోయినా ఈ చిత్రం చూస్తే ఆయన మళ్ళీ కళ్ళెదుట కనిపిస్తారు. భావార్థులైన భక్తులు కూడా సాయిబాబా తిరిగి వెనక్కి తమ రూపంలో వచ్చిన అనుభూతి కలిగిస్తారు. అతని పేరు శ్యామారావు, ఇంటి పేరు జయకర్. అతనే ఈ అందమైన చిత్రం గీశాడు. అలా మనోహరంగా యథాతథంగా ఆయన అలా ఉండే ఈ చిత్రం బాబాని ఎప్పుడు గుర్తుకు తెస్తుంది. శ్యామారావు ప్రసిద్ధ చిత్రకారుడు, అలాగే అతను బాబా భక్తుడు. బాబా ఆజ్ఞను అనుసరించి అతను విచారపూర్వకంగా వ్యవహరిస్తుండేవాడు. అతని హస్తాలతో అలాంటివే మరిన్ని అందమైన చిత్రాలను గీయించుకొని ధ్యానధారణ చేయటానికి భక్తులు తమ ఇళ్లల్లో వాటిని స్థాపించుకున్నారు. మహాత్ములు ఎన్నటికీ మరణించరు. దానికి వివరణ గడిచిన ఎన్నో అధ్యాయాల్లో వచ్చింది. అది శ్రోతలకు గుర్తుండే ఉంటుంది. దాన్ని మరింత స్పష్టం చేయవలసిన అవసరం లేదు. బాబా ఈరోజు దేహాదారులు కారు, అయినా ఆయన్ని స్మరించే వారికి ఆయన జీవించి ఉన్నప్పటిలాగే సకల శుభాలను కలిగిస్తారు. ఆయన జీవించి ఉన్నప్పుడు ఎవరికో ఏదో చెప్పారు, అది అనుభవంలోనికి రావటం లేదు. ఆయనకి దేహావసానం అయ్యింది కనుక అది ఇప్పుడు జరగటం లేదని అనుకోకూడదు. బాబా మాటలంటే బ్రహ్మదేవుడు మానవుల నుదుటిపై వ్రాసిన ఎన్నటికీ అబద్ధంగాని భవిష్యత్తే. విశ్వాసం పెట్టి ఆ అనుభవాన్ని పొందండి. ఒకవేళ వెంటనే అనుభవం కలక్కపోయినా కొద్ది రోజులకే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. జోగు గురించి చెప్తుంటే కథలో ఓ పిట్ట కథ గుర్తొచ్చింది. దాని అపూర్వతను వింటే సాయి ప్రేమతత్వం తెలుస్తుంది. ఈ సంభాషణ చిన్నదిగా ఉన్న గురుభక్తికి సంబంధించి ఎంతో బోధాపూర్వకమైనది. వైరాగ్యం ఉన్నవాళ్ళు అదృష్టవంతులు, సంసారంలో పట్టుబడిన వాళ్ళు దురదృష్టవంతులు. ఓసారి జోగు బాబాని, నాకిప్పటికీ ఈ స్థితి ఎందుకు, నా విధి ఎందుకింత విచిత్రంగా ఉంది, నా పరిస్థితి ఎప్పుడు బాగుపడుతుంది దేవా, నాకు మీ అనన్య సేవ ఎన్నో సంవత్సరాలుగా లభించినప్పటికీ ఈ చంచల మనసుకి శాంతి ఎందుకు కలగడం లేదు, నేనింత దురదృష్టవంతునైనెందుకయ్యాను, మహాత్ముల సాంగత్యం వల్ల ప్రయోజనం ఏదైనా, మహాత్ముల సాంగత్యంలో కలిగే పరిణామం నా దేహానికి అనుభవంలోకి ఎప్పుడొస్తుంది. తన భక్తుడి ఈ విన్నపాన్ని విన్న సాయి సమర్థులు గొప్ప ప్రేమతో జోగుకి ఏమని సమాధానం ఇచ్చారో ప్రశాంతంగా వినండి. దుష్కర్మలు దగ్ధమై పాపపుణ్యాలు బూడిదై నీ చంకలో జోలిని చూసినప్పుడు నేను నిన్ను అదృష్టవంతుడనుకుంటాను. బ్రహ్మ నుంచి మనను వేరుగా చూపించే విషయాలన్నింటినీ నీవు త్యాగం చేస్తే భగవంతుని భక్తి పట్ల నీకు అనురక్తి కలుగుతుంది. ఆశాపాశాలన్నింటినీ పూర్తిగా తెంచేసుకుంటే అప్పుడే నేను నిన్ను అదృష్టవంతుననుకుంటాను. విషయాలపై ప్రీతిని వదిలేసి నేను నువ్వు అనే భావాన్ని అయోగ్యమని తెలుసుకొని జీవహ ఉపస్థ తినటం స్త్రీ సంభోగంల మీద ఆధిపత్యం సంపాదించి నిన్ను నీవు యోగ్యుడిగా చేసుకుంటే అప్పుడే నిన్ను నేను అదృష్టవంతుడని అంటాను. ఇదయ్యాక కొద్ది కాలానికి బాబా మాటలు నిజమయ్యాయి.
సద్గురు కృపతో జోగికి బాబా అన్నట్లు వైరాగ్యం కలిగింది. పుత్ర సంతతి అనే పాశాలు ఎలాగూ లేవు. భార్యకి సద్గతి కలిగింది. దేహత్యాగానికి ముందే ఐహికాలన్నీ వదిలిపోయాయి. వైరాగ్యం సహజంగా ప్రాప్తించింది. సరే, ఈ జోగు కూడా పుణ్యాత్ముడు. సాయి మాటలు నిజమయ్యాయి. చివరికి సన్యాస సంపన్నుడైన బ్రహ్మలో విలీనమైనాడు. సాయి చెప్పిన స్థితి అతనికి చివరికి కలిగింది. సాయి మాటలు సార్థకమైనాయి. జోగ్ నిజంగా అదృష్టవంతుడు. తాత్పర్యం ఏమిటంటే, దీనులపై దయామృత రసదారులు కురిపించే భక్తుల శ్రేయస్సుకై కలవరపడే సాయిబాబా షిరిడిలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఉపదేశమనే అమృతాన్ని కుంభవృష్టిలా వర్షించేవారు. నన్ను ప్రేమించే వారి దృష్టికి నేను ఎప్పుడూ కనబడతాను. నేను లేకపోతే మిగతా జగత్తు సారహీనంగా అనిపించే వారి నోటి వెంట సదా నా గురించిన మాటలే వస్తాయి. వారికి నాపై అఖండ ధ్యానం ఉంటుంది. నాలుకపై నా నామం నడుస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నా వాళ్ళు నా చరిత్రే గానం చేస్తారు. ఆ రకంగా నాతో సమరసతను పొందితే వారు మంచి చెడు అనే రెండు కర్మలను మర్చిపోతారు. నా సేవ పట్ల అలాంటి ఉత్సాహం ఉన్న చోట నేను అహోరాత్రులు ఉంటాను. నన్ను అనన్యంగా శరణని నన్ను సత్తము స్మరిస్తూ ఉండేవారికి నేను రుణపడి ఉంటాను. వారిని ఉద్ధరించి నేను ఆ రుణం తీర్చుకుంటాను. మొదట నాకు సమర్పించకుండా భోజనం చేయనివారు, ఏది త్రాగని వారు, అలా నా గురించిన స్మరణలో ఉండేవారి ఇష్ట ప్రకారం నేను నడుచుకుంటాను. నా కోసం అలమటించే వారికి నేను తప్ప మరొకటి గొప్పగా అనిపించదు. వారిని నేను నిరంతరం తలుచుకుంటాను. వారి ఇష్ట ప్రకారం నేను నడుచుకుంటాను. తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు, భార్య, పిల్లల నుంచి విముఖులైన వారే నా పాదాల పట్ల అనురక్తులవుతారు. వర్షాకాలంలో మహావరదలు వచ్చి అనేక నదులు సముద్రంలో కలుస్తాయి. అప్పుడు అవి తాము నదుల మన్న విషయాన్ని మర్చిపోతాయి. మహాసాగరంగానే అయిపోతాయి. వాటి రూపం పోతుంది, నామం పోతుంది, జలం కూడా సముద్రంలో కలిసిపోతుంది. నదులకు సముద్రానికి పెళ్ళే అయిపోతుంది. అన్యత్వం ఏకత్వంలో కలిసిపోతుంది. అలాంటి ఏకత్వం ప్రాప్తిస్తే నా భక్తుల మనసుకి తమ నామరూపాల గురించి విస్మరణ కలుగుతుంది. నన్ను వారు తమ స్వాభావిక గుణంతో తమంతా తామే చూడగలుగుతారు. వారికి నేను తప్ప మరో స్థానం ఉండదు. నేను పరుస వేదిని కాదు, సాధారణ రాయిని అని తెలుసుకోవటానికి పుస్తకాల్లో పండితులు వ్యర్థంగా ఇనుప ముక్కను తెచ్చారు. ఆ ముక్కను నాపై విసిరినప్పుడు అది అందుకు విరుద్ధంగా బంగారం అయిపోయింది. నాకా నాకా పాదానించిన రాయి అనే స్థితి అబద్ధమై ఆ అనుభవంతో వారు ఆశ్చర్యచకితులైనారు. కించిత్తు కూడా అభిమానం లేకుండా హృదయస్థుడునైన నన్ను శరణంటే అవిద్య నశించిపోతుంది. అప్పుడు జ్ఞానోపదేశం వినటానికి కారణం ఉండదు. అవిద్య వల్ల దేహబుద్ధి ఉత్పన్నమవుతుంది. దేహబుద్ధి వల్లే ఆదివ్యాధులు కలుగుతాయి. ఆ దేహబుద్ధే ఆత్మసిద్ధికి ప్రతిబంధకమైన విధిని నిషేధాల వైపు మానవులను నెడుతుంది. ఇప్పుడు నేనెక్కడో ఉన్నా ననుకొని మిమ్మల్ని ఎలా కలవాలి అని మీరు అనుకుంటారేమో. నేను మీ హృదయాల్లోనే ఉన్నాను. మీరు కష్టపడకూడదని మీకెంతో దగ్గరలోనే ఉన్నాను. హృదయస్థుడెవరు? ఎలా ఉంటాడు? అతని లక్షణాలు, చిహ్నాలు ఏమిటి? అతన్ని మేమెలా గుర్తుపట్టాలి అని మీరు అడుగుతారేమో. ఇప్పుడు శ్రద్ధగా దానికి స్పష్టమైన వివరణ వినండి. ఈ సృష్టంతా అనేక రకాల రూపాలు, నామాలతో అసంఖ్యాకంగా నిండిపోయి ఉంది. వాటిని కొలవలేం. ఆ నామరూపాలన్నీ మాయా యొక్క స్వరూపాలే. అలాగే సత్వరజస్తమో గుణాలు మూడింటికి అతీతంగా ఉండే సత్తా స్ఫురణే ఆ హృదయస్థుడి రూపంగా గుర్తించాలి. నామరూపాలు లేకుండా మిగిలి ఉండే మీకుండే నీవు అనే భావాన్నే హృదయస్థుడి లక్షణముని తెలుసుకొని ఆయన్ను శరణనాలి. నేనే ఆ హృదయస్థుడైన పరబ్రహ్మ సాయిని అని మీరు చూడటం మొదలు పెడితే దానితోనే మీ దృష్టి విస్తరించబడి సమస్త జీవుల్లో మీలాంటి శ్రేష్టతే మీకు కనిపిస్తుంది. నేను లేని ఖాళీ స్థలం మీకు కనిపించదు. అలా అభ్యసిస్తుంటే నా వ్యాపకత అనుభవంలోకి వస్తుంది. అప్పుడు నాతో ఏకరూపులై మీరు పూర్ణ అన్యోన్యతను అనుభవిస్తారు. మనం తప్ప మరోటి ఏదీ లేదు అన్న సంపూర్ణ అవస్థను అనుభవించగలరు. చైతన్య స్వరూపంలో లక్ష్యం పెడితే అంతఃకరణ శుద్ధమై గంగా నీటిని స్మరించకుండానే మీకు గంగా స్నానం అవుతుంది.
స్వాభావికంగా జరిగే కర్మలపై అభిమానం పెట్టుకోవడం వల్ల మానవులకు దృఢబంధనం కలుగుతుంది. జ్ఞానులు దాన్ని ముట్టనివ్వరు. మనసులో వాళ్ళు నిరంతరం సావధానులై ఉంటారు. స్వస్వరూపంలో లక్ష్యం పెట్టి కొంచెం కూడా అక్కడి నుంచి మనస్సుని జరగనివ్వని వారికి సమాధి కలగటం, దాన్నుంచి లేవటం అనే ఈ రెండింటి అవసరం ఉండదు. వారు సదా సర్వదా నడుస్తూ మాట్లాడుతూ స్వస్వరూపంలో స్థితులై ఉంటారు. కనుక శ్రోతల చరణాల్లో శిరస్సు పెట్టి వారికి ఎంతో ప్రేమతో నేను విన్నపం చేస్తున్నాను. దేవుడు, మహాత్ములు, భక్తులు వీరందరిపై ప్రేమను చూపాలి. బాబా ఎన్నోసార్లు ఇతరుల మనసుకి కష్టం కలిగేలా మాట్లాడితే అవి నా హృదయాన్ని తూట్లు పొడుస్తాయి. ఇతరులకి కోపం కలిగించేలా మాట్లాడకూడదు. అవి నా అత్యంత సున్నితమైన భాగానికి గుచ్చుకుంటాయని తెలుసుకోండి. ఇతరులని చెడ్డ మాటలతో తూట్లు పొడిచేలా మాట్లాడితే అవి నన్నే బాధిస్తాయి. కానీ వాటిని శాంతంగా సహించేవారే నాకు బాగా తృప్తి కలిగిస్తారు అని చెప్పి ఉన్నారు. అలా సాయిబాబా జీవులన్నింటి లోపల బయట నిండి ఉన్నారు. ఒక్క ప్రేమ తప్ప ఆయనకి మరోటి ఏదీ ఇష్టం లేదు. అలాంటి ఆ మహా మంగళప్రదమైన మహోత్తమ రమ్య రసామృతం సాయిబాబా నోటి నుండి సదా జాలుబారుతుండేది. భక్తుల కోసం ఆయన పొంగి పొరలే ప్రేమానురాగాల పాలవెలినే ప్రవహించేవారు. అది తెలియని వాళ్ళెవరు? ఎవరికి సహభోజన లాభాన్నిచ్చారో, ఎవరితో కలిసి నవ్వుతూ ఆడుకుంటూ గడిపేరో, ఎవరి మనసుకి వియోగ వేదన కలిగిందో అలాంటి వారి మనసుకి ఇప్పుడేమనిపిస్తుంది? అలాంటి ఆదరణీయ వ్యక్తి భోజనం చేయగా మిగిలిన అన్నానికి నేను అధికారిని. ఆ అన్నంలోని ప్రతి మెతుకును కలిపి ఆ ఆనందాన్ని అందరికీ పంచుతాను. ఇక్కడి వరకు నడిచిన కథలు నిజానికి హేమాడ్ పంత్కి తెలుసా? సాయి సమర్థులే దానికి వక్త. వ్రాసేది, వ్రాయించేది ఆయనే. ఈ సాయి సమర్థుల చరిత్ర వర్ణించినా కూడా నా మనసుకు తృప్తి కలగలేదు. నా మనసుకి కథను చెప్పాలన్న ధ్యాసే పట్టుకుంది. శ్రోతలు కూడా దాన్ని విని ఆనందిస్తున్నారు. అదీ కాక సాయిబాబా కీర్తిని గానం చేసేవారు, సద్భావంతో దాన్ని వినేవారు ఇద్దరు కూడా సాయి స్వరూపులవుతారు అని మనసులో నిశ్చయం చేసుకోండి. ఇప్పుడు ఈ అధ్యాయాన్ని పూర్తి చేసి హేమాడ్ పంత్ దాన్ని సాయిబాబాకి అర్పించి ఆయన చరణాలు పట్టుకుంటాడు. తర్వాతి వర్ణన ఇప్పుడు రాబోతుంది. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని శ్రీ సాయినాథుని నిర్యాణం 3 అనే పేరుగల 44వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథర్పణమస్తు. శుభం భవంతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बापू जी की जय. ఈ అధ్యాయంలో సాయిబాబాకి ఇష్టమైన ఇటుక విరగటం వల్ల నిర్యాణానికి 32 సంవత్సరాలకు పూర్వమే అయిన 3 రోజులు తీసుకున్న సమాధి గురించిన వర్ణన వచ్చింది. ఇటుక అన్ని సంవత్సరాల పాటు జాగ్రత్తగా దగ్గర పెట్టుకున్నా అది విరిగినప్పుడు బాబా కలిగిన శోకం, దాని మీద బాబాకున్న అమిత ప్రేమ, శ్రేష్ట గురుభక్తి కనిపిస్తుంది. అయితే సహస్రారంలో ప్రాణాన్ని నిలిపి శరీరాన్ని ఎంతో నిశ్చలంగా శ్వాసోచ్ఛ్వాస రహితంగా మరణప్రాయంగా చేసి 3 రోజుల్లో తిరిగి దాన్ని స్పృహలోకి తెచ్చి బాబా తమ యోగ సాధనలో పరాకాష్ఠ చెందిన ప్రావీణ్యతను దర్శింపచేశారు. దీనికి ముందు 7వ అధ్యాయంలో బాబా ఆచరించే అనేక యోగ సాధనల వర్ణన మనం చదివే ఉన్నాం. సమాధితో సహా ఖండయోగం, దౌతి ఇత్యాదులను చేసేవారు. ఒక్కోసారి కాళ్లను, చేతులను, తలను వేరు చేసి మరోసారి వాటిని మునుపటిలాగే కలిపేసేవారు. పైన చెప్పిన కఠిన యోగ సాధనలోని కొంత సామ్యతతో సాయిబాబా నాథ సాంప్రదాయానికి చెందిన మహాత్ములు అని కొందరంటారు. 1. భస్మం లేదా విభూతి. భస్మం అన్నా విభూతి అన్నా రెండూ ఒకటే.
నాథులు ప్రసాదం ఇచ్చేటప్పుడు లేదా దుఃఖభారాన్ని తేలికపరచటం కోసం భస్మం ఎలా ఇచ్చేవారో అదేవిధంగా బాబా కూడా విభూతిని పంచేవారు. 2. ధుని. నాద సాంప్రదాయానికి చెందిన యోగుల మఠంలో ధుని నిరంతరం వెలుగుతూ ఉంటుంది. బాబా ద్వారకామాయిలో కూడా ధుని నిరంతరం వెలుగుతుండేది. 3. అగ్ని త్రాటకం. అగ్ని త్రాకటం అంటే మండే జ్వాల వైపు కనురెప్పలార్పకుండా నిశ్చలంగా చూడటం. ఇది అత్యంత కఠినమైన సాధన. దానికోసం కఠిన బ్రహ్మచర్యం ఇంకా ఎన్నో నియమాలు పాటించవలసి ఉంటుంది. కనుక ఈ సాధనను అసాధారణ మానవులు మాత్రమే చేయగలరు. బాబా ఈ సాధనను నియమంగా చేసేవారు. బాబా ఇటుకకు ఆనుకొని ఆసనంలో యోగ తత్పరులై గంటల తరబడి కూర్చునేవారు. కఫ్ని. నాద సాంప్రదాయంలోని కఫ్నీ లాగానే బాబా కూడా కఫ్నీనే ధరించేవారు. దీనికి నాద సాంప్రదాయంతో ఉన్న ఇంకొక పోలిక ఇదే. కానీ నాద సాంప్రదాయంలో లాగా బాబా కషాయ రంగు కఫ్నీ ధరించేవారు కాదు. అలా ఒకవేళ చేసి ఉంటే హిందూ ముస్లింల ఐక్యత అనే ఆయన పనికి ఇబ్బంది కలిగి ఉండేది. కనుక ఆయన తెలుపు దుస్తులు ధరించినట్లు తోస్తుంది. 5. గురు మహత్వం. నాద సాంప్రదాయంలో గురువులకు అనన్య సామాన్య మహత్వం ఉంటుంది. బాబా నింబ వృక్షం క్రిందున్న గురుస్థానానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవారంటే పదే పదే దాన్ని సమర్థిస్తూ చెప్పనవసరం లేదు. బాబా మాటల్లో కూడా పదే పదే గురునామం వచ్చేది. ఎన్నోసార్లు సాయిబాబా తమ భక్తులతో గురు మహత్తును గురించి వర్ణించేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निचरत बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही जोट जमाना.
जाना तुमने जगत पसारा, सब ही जोट जमाना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना, मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गनों कहे अब क्या बोलो, थक गई मेरी रसना, असगनों कहे अब क्या बोलो, थक गई मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहम नजर कर मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानो, मैं ना जानो, मैं ना जानो, अल्लाह इलाही, रहम नजर कर, रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहम नजर कर। खाली जमाना मैंने गमाया, खाली जमाना मैंने गमाया, साथिया किर का, साथिया किर का, साथिया किर का, तुम बिना कोई, रहम नजर कर, रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहम नजर कर। अपने मस्जिद का झाड़ू गनो है, अपने मस्जिद का झाड़ू गनो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहम नजर कर, रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहम नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशर बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई